హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియోలో మేము కుంభకోణం నవగ్రహ ఆలయాల దర్శనానికి అయితే వెళ్ళామండి. ఆ వీడియో విశేషాలన్నీ మీ అందరితో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో వీడియో అయితే షేర్ చేస్తాను. ఒక్కొక్క ఆలయము చాలా క్లియర్గా చూపిస్తాను, చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మేము బెంగళూరు నుంచి కుంభకోణంకి రాత్రి 8 గంటలకి బయలుదేరితే ఉదయం 6 గంటలైందండి మేము కుంభకోణం చేరుకునే లోపు. చూసారు కదా, కారులోనే ఒక చిన్న బిట్ అయితే తీశాను, చూసేయండి. రాత్రి కారులో చాలా హ్యాపీగా బయలుదేరి వెళ్ళామండి. చాలా బాగా అనిపించింది. దేవాలయాల దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగిందండి మాకు. మీరు కుంభకోణం వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, లేదా ట్రైన్లో కూడా వెళ్ళొచ్చండి. మేము కారులో వెళ్తున్నాము. నైట్ టైం కావడంతో చాలా ప్రశాంతంగా బయలుదేరి వెళ్ళామండి. ఉదయం అయ్యేలోపు కుంభకోణం అయితే చేరుకునేసాము. అక్కడికి వెళ్ళేసి రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి దైవ దర్శనానికి అయితే వెళ్ళాము. కారులో మధ్యలో మనకి కావలసిన చోట ఆపుకుంటూ, పిల్లలు ఉన్నారు కదండి, మధ్యలో ఈ విధంగా ఆపుకుంటూ కాసేపు రెస్ట్ తీసుకుంటూ వెళ్ళాము. పిల్లలైతే మంచి నిద్ర అండి. ఒక చోట ఈ విధంగా ఆపేసి తర్వాత మళ్ళీ బయలుదేరి వెళ్ళాము. నాకు కుంభకోణం చేరుకునే లోపు చెప్పాను కదండి, 6 గంటల టైం అయితే పట్టింది. కుంభకోణంలో రూమ్స్ కూడా ఉంటాయండి. టెంపుల్ సిటీ అని కూడా పిలుస్తారు. ఫ్రెష్ అప్ అయిపోయి మేము దైవ దర్శనానికి అయితే వెళ్తున్నామండి. సరే కదా, అందరమే రెడీ అయిపోయి బయలుదేరాము. ఫస్ట్ మేము సూర్యనారాయణ కోవిల్కి అయితే బయలుదేరి వెళ్తున్నామండి. సూర్యనారాయణ దేవాలయం అని కూడా అంటారు. ఒక్కొక్క నవగ్రహ ఆలయాన్ని దర్శించుకోవాలనే ఉద్దేశంతో మేమైతే కుంభకోణం వెళ్ళానండి. ఇప్పుడు మేము వెళ్తున్నది సూర్యనారాయణ దేవాలయము, సూర్యనారాయణ కోవిల్ అంటారు. మేము ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నామండి. వెళ్ళేటప్పుడే అక్కడ చిన్న చిన్న షాప్స్ అయితే ఉంటాయి. అక్కడే పూజ సామాన్ దొరుకుతుంది. తర్వాత మనకి కావాల్సిన ఏదైనా బొమ్మలు కొనుక్కోవాలన్నా కూడా అన్నీ ఉంటాయండి. లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ మనకి కొబ్బరికాయలు తీసుకున్న ఆయన మనల్ని లోపలికైతే తీసుకెళ్తున్నారండి. వాళ్ళకైతే అక్కడ అన్నీ తెలుసు కాబట్టి ఇక్కడనే మమ్మల్ని అయితే లోపలికైతే తీసుకెళ్లారు. ఇక్కడ టికెట్స్ కూడా ఉన్నాయండి. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాము. అర్చన చేయించుకున్నామండి మేము అక్కడ. మొదటగా నవగ్రహాలన్నీ కూడా ఈ ప్రదేశానికే వచ్చాయంటండి. ఆ ప్రదేశంలోనే శివుణ్ణి ప్రార్థించి ఆ మహాశివుని వద్ద వరాన్ని పొంది ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క శివాలయంలో ఆశ్రయం పొందాయని చెప్తారండి. ఇతనేనండి గైడు. ఇతనే మేము కొబ్బరికాయలన్నీ తీసుకున్నాం కదండి, పూజ సామాను. ఆయనే మమ్మల్ని మొదటగా లోపలికైతే తీసుకెళ్ళి పూజ అయితే చేయించారు. జనాలు అయితే ఎక్కువగానే ఉన్నారండి. మేము వీకెండ్లో వెళ్ళామండి. ఇంకా వారం రోజుల్లో అయితే చాలా రష్గా ఉంటుంది అని ఇక్కడ వాళ్ళు అయితే చెప్పారు. ఈ గుళ్ళన్నీ చోళరాజులు కట్టించినవి అని చెప్తున్నారండి. నేను చెప్పాను కదండి, నవగ్రహాలన్నీ వచ్చి శివుణ్ణి ప్రార్థించి వరం పొందేసి ఒక్కొక్క శివాలయంలో ఆశ్రయం పొందారు. సూర్యుడు మాత్రం ఇక్కడే ఉండిపోయారని చెప్తారండి ఇక్కడ వాళ్ళు. ఈ సూర్య దేవాలయంలో మాత్రము ప్రధాన దైవము శివుడు కాదండి, సూర్యభగవానుడే. ఆలయంలో 9 నవగ్రహాలకు ప్రత్యేక విగ్రహాలు అయితే ఉన్నాయండి. అవి చూపిస్తున్నాను, చూసేయండి. అక్కడ హారాలు వేసి ఉన్నాయే 9 ప్రత్యేక నవగ్రహాలండి. ఇక్కడ మేము ప్రత్యేకంగా పూజ చేయించుకున్న తర్వాత పిల్లలకైతే హారాలు అయితే వేసి చాలా బాగా పూజ చేశారండి. పూజారి గారిని అడిగాను, వీడియో తీసుకుంటామంటే వీడియో అయితే తీసుకున్నామా, వద్దని చెప్పలేదు. కానీ ఇక్కడ వాటి గురించి అయితే నేనేం చెప్పను అని చెప్పారు. ఈ విధంగా ప్రత్యేకంగా పూజ చేయించుకొని ఇక్కడ నుంచి ముందుకైతే బయలుదేరి వెళ్ళామండి. ఈ ఆలయంలో ఉషాదేవి ఛాయాదేవి సమేతంగా సూర్యభగవానుడైతే మనకి దర్శనమిస్తారండి.
ఇతనేనండి చక్కగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు పూజారి. అక్కడ నుంచి మేమైతే ముందుకైతే వచ్చేస్తున్నాము. వచ్చే దారిలో చూశారు కదండి, ఈ విధంగా సూర్యుడికి సంబంధించిన ఫోటోలు అయితే పెట్టున్నారు. కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. ఈ దేవాలయం కూడా చాలా పురాతనమైన దేవాలయం అండి. లోపలంతా దర్శనం చేసుకొని ఈ విధంగా బయటకు వచ్చాము. లోపల కెమెరా అలో లేదు కాబట్టి ఈ విధంగా చూపిస్తున్నాను, చూసేయండి. సూర్యదేవునికి ఎలా మనము నమస్కారం వేసుకోవాలనేది కూడా ఇక్కడ ఒక చిన్న రాయి ఉంటుందండి. రాయి మీద అయితే చూపిస్తారు. మగవాళ్ళు సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి, ఆడవాళ్ళు మామూలుగా మనము అన్ని గుళ్ళల్లో చేసుకున్నట్టే చేసుకోవాలి. అక్కడ ఒక ఫోటో కూడా వేసి ఉంటారు. మేము ఉదయాన్నే పోవడంతో జనాలు కూడా అంత రష్గా లేదండి. లోపల దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇక్కడ బయట ఈ విధంగా ఫోటో అయితే పెట్టున్నారండి. అదొకసారి తీసాను. దర్శనం అయిన తర్వాత ఈ విధంగా బయటకైతే వచ్చేసాము. వచ్చి మరొక నవగ్రహ ఆలయానికైతే బయలుదేరి వెళ్తున్నామండి. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి మాకు. మేమైతే ఇంకొక నవగ్రహ ఆలయానికైతే బయలుదేరి వెళ్తున్నామండి. ఇప్పుడు మేము వెళ్తున్న ఊరు శుక్ర నవగ్రహ దేవాలయము కొంజనూరు అండి. ఇక్కడ మొదటగా విఘ్నేశ్వర ఆలయం ఉంటుంది. విఘ్నేశ్వరికి నమస్కారం వేసుకొని లోపలికైతే వెళ్తున్నాము. ఈ గుడి కూడా చాలా పురాతనమైనదండి. ఇక్కడ కూడా బయట మనకి పూజ సామాను షాపింగ్ అంతా ఉంటుందండి. చేసుకొని లోపలికైతే వెళ్ళొచ్చు. మేము పూజ సామాను తీసుకొని లోపలికైతే శుక్ర దేవాలయాన్ని అగ్నిస్వర్ అని కూడా పిలుస్తారండి. ఈ దేవాలయాన్ని చాలా పురాతనమైనదిగా 1000 సంవత్సరాల క్రితము చోళరాజులు నిర్మించారని కూడా చెప్తుంటారు. ఈ ఆలయాన్ని పలాసవనము, బ్రహ్మపరి, అగ్నిస్థల అనే పేర్లు కూడా ఉన్నాయండి ఈ దేవాలయానికి. ఇక్కడ స్పారో ఉందని చెప్పి మా పాప షూట్ చేసిందండి. చూశారు కదా ఎంత చక్కగా అక్కడ కూర్చొని ఉంటే మా పాప దాన్ని గమనించి ఫోటో అయితే షూట్ చేసింది. మేము లోపలికైతే వచ్చేసామండి. చూశారు కదా మెయిన్ గోపురాన్ని అయితే చూపిస్తున్నాను, చూసేయండి. శుక్ర నవగ్రహ స్థలము కొంజనూరు అండి ఇది. ఇక్కడ చిన్న గోశాల కూడా ఉందండి. గోవులను అయితే కట్టేస్తున్నారు. గోవులకు కూడా నమస్కారం వేసుకొని మనం పూజ కూడా చేసుకోవచ్చు. గోవులకి దానా కూడా పెట్టొచ్చండి. ఈ శుక్ర దేవాలయంలో మాత్రము ప్రధాన దైవం వచ్చేసి శివుడేనండి. ఇక్కడ ఒక నవగ్రహము శుక్ర నవగ్రహం ఉంటుంది. ఇక్కడ శివుడే శుక్రుడిగా పూజింపబడతాడండి. ఈ ఆలయంలో ఈ విధంగా శివలింగాలు అయితే పెట్టి ఉన్నారండి. ఈ విధంగా క్యాప్చర్ అయితే చేశాను. చాలా బాగుందండి. పూజ అయితే చాలా బాగా జరిగింది. చూసారు కదా విఘ్నేశ్వరుడు కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తారు. ఇలా నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడైతే బాజా బంజత్రులు పెట్టి పూజ అయితే చాలా గొప్పగా చేస్తారు. నేనంతా క్యాప్చర్ చేసి పెట్టాను. దర్శనం చేసుకున్నామండి. మేము దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం. అన్ని దేవాలయాల్లోనూ దర్శనాలు అయితే బాగా జరిగాయండి. జనాలకు చూడండి ఎలా వస్తున్నారో. ఎక్కువగా ఫారినర్స్ అయితే వస్తున్నారండి. ఇక్కడ దర్శనం ముగించుకొని తిరునాగేశ్వరం రాహుగ్రహ నవగ్రహ స్థలానికి అయితే బయలుదేరి వెళ్తున్నామండి. రాహుగ్రహ స్థలము తిరునాగేశ్వరం అయితే వచ్చేసామండి. దేవస్థానం గోపురం చూడండి ఎంత చక్కగా ఉందో. ఇది కూడా చాలా అంటే చాలా పెద్ద దేవస్థానం అండి. ఆ విధంగా ఒక్కొక్కటిగా మేము నవగ్రహ ఆలయాలన్నీ దర్శించుకొని వచ్చామండి. లోపలికైతే వెళ్తున్నాము. బాగా ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయండి. ఇక్కడ దేవాలయాల్లో పూజారుల నుంచి ఒక్క బోర్డు కూడా వేరే ఇంగ్లీష్లో కానీ ఏ భాషలో ఉండదండి. అన్నీ తమిళ్లోనే ఉంటాయి. లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుంటే పర్వాలేదు. లాంగ్వేజ్ రానోళ్ళు ఖచ్చితంగా గైడ్ని అయితే పెట్టుకోవాలి. చూసారు కదా గోపురాలు అయితే ఎంత చక్కగా ఉన్నాయో. ఇక్కడ ఫోన్లు అయితే అక్కడ కౌంటర్లో ఇచ్చేసి వెళ్ళాలండి. ఫోన్ అయితే అస్సలు అలవ్ లేదు. అక్కడ మైక్లో వేరే అనౌన్స్ చేస్తుంటారు మొబైల్స్ తీసుకెళ్ళకూడదని. అనౌన్స్ చేసేటప్పుడు మాత్రము తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, తమిళ్, హిందీ అన్ని భాషల్లో చెప్తున్నారు. కానీ ఒక్క బోర్డు కూడా మనకి చదివే విధంగా అయితే ఉండవండి. అన్నీ తమిళ్లోనే ఉంటాయి. ఎక్కడ కూడా ఇంగ్లీష్ అనే వర్డే కనిపించదండి. అలా ఉంటాయి. తమిళ్ రాని వాళ్ళకైతే చాలా కష్టమైపోతుంది. దేవాలయం గోపురాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో.
చాలా బాగా ఉంటుందండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మా మొబైల్స్ అయితే అస్సలు అలవ్ లేదండి. అక్కడ కౌంటర్లో ఇచ్చేసి వెళ్ళాలి. అందుకే నేను లోపలైతే వీడియో ఏమీ షూట్ చేయలేదు. ఆలయము చాలా పెద్దదిగా ఉంటుందండి. ప్రతి ఆలయంలో కూడా కోనేరు ఉంటుందండి. ఈ ఆలయంలో కూడా ప్రధాన దైవం వచ్చేసి శివుడేనండి. ఈ ఆలయంలో సర్పదోషము, రాహుకేతు దుష్ఫలితాలతో బాధపడేవారు ఇక్కడికి వచ్చి శివుణ్ణి, రాహుని పూజించుకోవడం వల్ల చాలా వరకు మనము ఈ దోషాల నుంచి ఉపశమనం పొందొచ్చని ఇక్కడ పూజారులు అయితే చెప్తున్నారండి. ఈ ఆలయానికి 4 వైపులా చాలా పెద్ద పెద్ద గోపురాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. చూసారు కదా కోనేరులో ఇక్కడ చేపలు అయితే పైనే కనిపిస్తున్నాయి. కోనేరు అయితే చాలా అంటే చాలా బాగుందండి. అక్కడికి దిగేస్తున్నాము. దిగి కొంచెం కాళ్ళు చేతులు కడుక్కున్నాము. చాలా బాగున్నాయండి. దగ్గర నుంచి చూపిస్తాను. చేపలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఈ దేవాలయం అయితే చాలా అంటే చాలా పెద్దదండి. తిరునాగేశ్వరం దేవాలయము. ప్రతి ఒక్కరూ ఇక్కడైతే ఫోటోలు అవన్నీ తీసుకుంటున్నారండి. బయట దేవాలయం బయట, లోపలికైతే ఫోన్లు అలవ్ లేదని చెప్పాను కదా. చాలా ప్రశాంతమైన వాతావరణం అండి. చూసారు కదా అక్కడ తెల్ల తెల్లగా నీళ్ళల్లో కనిపిస్తున్నాయి కదండి, చేపలు అండి అవి. అంత పెద్దగా ఉన్నాయి చేపలు. కోనేరు కూడా చాలా అంటే చాలా క్లీన్గా ఉన్నాయండి నీళ్ళు. ఎంత పెద్ద చేపలు ఉన్నాయో చూడండి. అక్కడ తెల్ల తెల్లగా తిరుగుతున్న చేపలండి. ఇక్కడ దర్శనం ముగించుకొని ఇంకొక నవగ్రహ ఆలయానికి అయితే బయలుదేరి వెళ్తున్నామండి. ఇక్కడ నుంచి అంగారక నవగ్రహ స్థలం వైదీశ్వరన్ కోవిల్కి అయితే బయలుదేరి వెళ్తామండి. దేవాలయానికి అయితే వచ్చేసాము. అంగారక నవగ్రహ స్థలం వైదీశ్వరన్ కోవిల్, మార్స్ అండి, మంగళగ్రహం. ఈ దేవాలయం కూడా పెద్దగా ఉంటుందండి. ఈ ఆలయాన్ని చోళరాజులు వ్యాధుల నుంచి విముక్తి పొందడానికి నిర్మించారంటండి. ఇక్కడ శివుడు వైద్యనాథీశ్వరునిగా మనకి దర్శనమిస్తారండి. ఈ ఆలయంలో కోనేరు అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉందండి. చాలా పెద్దగా ఉందండి. చూసారు కదా ఎంత పెద్ద కోనేరు. చాలా పెద్ద దేవాలయం అండి ఇది కూడా. ఆల్మోస్ట్ అన్ని గుళ్ళన్నీ చాలా పెద్దగా ఉంటాయండి. ఈ చుట్టూ కనిపించేదంతా దేవాలయమేనండి. సెంటర్లో కోనేరు ఉంటుంది. ఇటు నుంచి తిరుక్కొని మనము రౌండ్గా అటు వెళ్ళాలండి. ఇక్కడ కూడా ప్రధాన దైవము శివుడే ఉంటాడండి. ఈ దేవాలయంలో శివుడిని పూజించడం వల్ల భయంకరమైన వ్యాధులు నయమవుతాయని ఇక్కడ వాళ్ళు నమ్మకం అండి. ధైర్యం, శక్తికి కారణం అంగారకుడేనంటండి. ఇక్కడ జటాయువు, గరుడు, శివుడు అంగారకుడిని పూజించాడని స్థల పురాణం చెబుతుందండి. ఈ దేవాలయంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శించుకోవచ్చు. కోనేరులో నుంచి మనము కాళ్ళు కడుక్కొని వెళ్ళేటప్పుడు అక్కడ బెల్లం అయితే పెట్టుంటారండి. ఆ బెల్లంతో మనము దృష్టి తీసుకొని నీళ్ళల్లో వేసేసి లోపలికి వెళితే అక్కడ ఉప్పు, మిరియాలు ఇస్తారండి. అవి తినేసి మనము లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ దిష్టి తీసుకోవడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుందని ఇక్కడ వాళ్ళు చెప్తారండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, అక్కడ నుంచి లోపలికైతే వెళ్ళాలి. లోపలికైతే బయలుదేరి వెళ్తామండి. పిల్లలైతే ఆ కోనేరుని అలా చూస్తూ నిలబడిపోయారండి. చాలా అంటే చాలా రష్గా ఉందండి మేము వెళ్ళేటప్పటికి. ఇక్కడ చాలా విశేషంగా చెప్తారండి. తాళపత్ర గ్రంథాలతో ఇక్కడ జాతకం కూడా చెప్తారు. థంబ్ ప్రింట్ తీసుకొని మన థంబ్ ప్రింట్ కలిస్తే కానీ అక్కడ జాతకం అయితే చెప్పరండి. మనము కొన్ని ఇక్కడ ఫేక్ కూడా ఉంటాయండి, కానీ ఒరిజినల్ వాళ్ళు ఒక 2 కుటుంబాలు అయితే ఉంటాయండి. వాళ్ళ దగ్గర మన థంబ్ ప్రింట్ వచ్చేసి వాళ్ళ తాళపత్ర గ్రంథాల్లో మ్యాచ్ అయితేనే వాళ్ళు మనకి జాతకం అయితే చెప్తారండి. మేము లోపలికైతే వచ్చేసాము. లోపలికి వచ్చి దైవ దర్శనానికి అయితే వెళ్తున్నామండి. లోపల కూడా చూశారు కదండి ఎంత పెద్దగా ఉందంటే మనకి ఒక రోజంతా సరిపోతుందండి ఈ దర్శనం చేసుకోవడానికి. అంత బాగుంటుంది. ఈ లోపలే చిన్న చిన్న దేవుళ్ళు అయితే ఉన్నారండి. అక్కడ ప్రతి ఒక్క దేవాలయాన్ని మనము దర్శించుకోవచ్చు దేవుణ్ణి. గోపురం చూశారు కదండి ఎంత బాగంటే అంత బాగుందండి. లోపలే పెద్ద గోపురం అండి. ఇక్కడ అమ్మవారిని ప్రత్యేకంగా పెట్టారు. అమ్మవారిని కూడా దర్శించుకొని
ఆ వైద్యనాథేశ్వరిని దర్శించుకోవడానికి వెళ్తున్నామండి. పైన చూసారా పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయండి. వాటిని కూడా క్యాప్చర్ చేశాను. మనకి ఏమైనా చర్మ సంబంధ సమస్యలు ఉన్నా లేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఇక్కడికి వెళ్తే మనము చాలా బాగా నయమవుతుందని చెప్తుంటారండి. ఇక్కడ చూసారు కదండి ఎలా ఉందో, ఏనుగు ఆవుని ఇలా ఉన్నారు. ఇక్కడ సైడ్లో చూసారు కదా ఎలా ఉందో, దేవుళ్ళని ఈ విధంగా ప్రతిష్ఠించారు. ఇక్కడ కనిపించేదండి శివుడు. మనకి పూజ అయితే చాలా బాగా జరిగిందండి. దేవుణ్ణి దర్శించుకొని మేము మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తున్నామండి. వచ్చేటప్పుడు మళ్ళీ ఒకసారి కోనేరు మొత్తము వీడియో అయితే తీశాను. ఇక్కడ చూడండి, ఈ లొకేషన్ చాలా బాగుంది కదండి. గోపురాలు, కొబ్బరి చెట్లు చాలా బాగుందండి. ఈ కుంభకోణాన్ని టెంపుల్ సిటీ అని కూడా పిలుస్తారండి. గోపురాలు అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ దేవుణ్ణి దర్శించుకొని వచ్చేసాము. మరొక నవగ్రహ స్థలానికి అయితే వచ్చేసామండి. ఇది తిరువెంకాడు నవగ్రహ స్థలానికి అయితే వచ్చేసామండి. ఈ మ్యాప్లో మనము 9 నవగ్రహ ఆలయాలని చూసే విధంగా మ్యాప్ అయితే ఉంటుందండి. చూశారు కదా, మెర్క్యూరీ బుధ నవగ్రహము. దేవాలయం ఈ గోపురం కూడా చాలా పెద్దదండి. దేవాలయం కూడా చాలా పెద్దగా ఉంటుంది. మేము ఈ నవగ్రహ ఆలయాన్ని దర్శించడానికి వచ్చేటప్పటికి చీకటి అయిపోతుందండి. చూశారు కదా, సాయంత్రం అయిపోయింది. ఇక్కడ అప్పటికే దర్శనం చేసుకొని బయటకు వస్తున్నారు. ఈ ఆలయం కూడా చాలా అంటే చాలా పెద్దదండి. చాలా బాగుంది. ఇక్కడ కూడా ఇక్కడ మాత్రము ఒక బోర్డు మాత్రము తెలుగులో రాసి ఉంటుందండి. చాలా చక్కగా అనిపించింది. చాలా ఖుషి కూడా అయింది తెలుగులో ఉండడం వల్ల నాకు. కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయండి. చాలా ప్రశాంతమైన వాతావరణము. చాలా బాగా అనిపించింది. దైవ దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది. వీడియోలు అయితే దేవాలయాల్లో తీయట్లేదండి. బయట ఈ ఆలయంలో కూడా ప్రధాన దైవము శివుడేనండి. ఇక్కడ అగ్నితీర్థం, సూర్యతీర్థం, చంద్రతీర్థం అని పిలువబడే 3 తీర్థాలు ఉంటాయండి. ఇక్కడ శివుడు నృత్యం చేసేటప్పుడు అతని కళ్ళ నుండి పడిన 3 నీటి చుక్కల నుండి సృష్టించబడ్డాయని చెప్తారండి. ఈ సూర్యతీర్థం, చంద్రతీర్థం, అగ్నితీర్థం అనబడే ఈ 3 తీర్థాలు లోపలైతే దైవ దర్శనం చేసుకొని ఈ విధంగా మేము గుడి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ అయితే చేసామండి. చూశారు కదా, సాయంత్రం అయిపోయేసింది. గుడి మొత్తము తిరిగి దేవుళ్ళని దర్శించుకొని ఇటువైపుకి అయితే వచ్చేసామండి. దేవాలయం చూశారు కదండి ఎంత పెద్దగా ఉందో. అంతే క్లీన్గా ఉన్నాయండి. గుళ్ళు అయితే చాలా శుభ్రంగా అనిపించింది. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఇటు నుంచి ఇటు వచ్చేస్తున్నాము. బుధ నవగ్రహాన్ని మనము దర్శించుకోవడానికి వచ్చేసామండి. ఇక్కడ కూడా నందీశ్వరుని అయితే పెట్టున్నారు. చాలామంది కింద అయితే కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారండి. ఇక్కడ కూడా 2 కోనేరులు ఉన్నాయండి. అటువైపు పెద్ద కోనేరు ఉంది, ఇటువైపు ఒక కోనేరు ఉంది. ఈ ఆలయంలోనే బ్రహ్మకు అమ్మవారు జ్ఞానాన్ని ప్రసాదించారంటండి. మనకు బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించేవాడు బుద్ధుడేనంటండి. చిన్న చిన్న చేపలు అయితే కోనేరులో ఉన్నాయండి. పిల్లలైతే వాటిని చూస్తున్నారు. నేను దిగుతుంటే అమ్మ దిగొద్దు జారుతుంది అని భయపడుతున్నారు. అలా ఏం లేదండి. కోనేరులో ఈ విధంగా దిగి, ఇది అగ్నితీర్థం అండి. చూసారు కదా, బోర్డు కూడా పెట్టున్నారు. చాలా పెద్ద దేవాలయం అండి. వీడియో తీస్తున్నాను. దేవుడిని మాత్రము తీయట్లేదండి. బయట మనము తీసుకోవాల్సిందే. ఎంత బాగుందో చూడండి. ఆకాశము చాలా బాగా అనిపించి ఒక షాట్ అయితే ఈ దేవాలయంలోనే మేము చాలాసేపు ఉన్నామండి. చాలా పెద్దది కాబట్టి అందులోనూ సాయంత్రం అయిపోయింది.
మొత్తము తిరిగి చూసి కాసేపు కూర్చొని దేవుణ్ణి స్మరించుకొని మేము బయలుదేరి వెళ్ళామండి. చాలా బాగా అనిపించిందండి. సాయం సంధ్య వేళ ఇలా దేవుణ్ణి దర్శించుకోవడము చాలా మనసుకి ప్రశాంతతనిచ్చింది. మీరు ఈ దేవాలయాలు దర్శించాలనుకుంటే కుంభకోణం అయితే వెళ్ళండి. ఈ నవగ్రహ ఆలయాలే కాకుండా మనకి ఇంకా చాలా అంటే చాలా ప్రత్యేకమైన ఆలయాలు ఈ కుంభకోణంలో ఉన్నాయని చెప్తారండి. ఈ కుంభకోణాన్ని టెంపుల్ సిటీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ నుంచి మేము తర్వాత రోజు చంద్రభగవాన్ ఆలయానికి అయితే వచ్చామండి. తింగళూరు చంద్రభగవాన్ ఆలయం అండి ఇది. ఈ ఆలయం కూడా పెద్దగానే ఉందండి. ఇక్కడైతే మేము ఉదయాన్నే రావడం వల్ల చాలా ప్రశాంతంగా ఉన్నింది. అంత రష్ కూడా లేదండి, ఖాళీగా ఉన్నింది. ఇక్కడ కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము. ఇక్కడైతే ఇలా పూజ సామాన్ అయితే కవర్లలో ఇస్తున్నారండి. తీసుకొని దైవ దర్శనానికి అయితే వెళ్ళాము. చంద్ర నవగ్రహ స్థలము తింగళూరు అండి. మూన్ టెంపుల్ తింగళూరు ఇది. లోపలికైతే వెళ్తున్నామండి. ఈ చంద్రభగవాన్ ఆలయంలో కూడా ప్రధాన దైవం వచ్చేసి శివుడేనండి. శివాలయంలో ఒక సన్నిధిలో మాత్రము గ్రహం ఉంటుంది. సూర్య దేవాలయంలో మాత్రమే ప్రత్యేకంగా సూర్య దేవాలయం ఉంటుందండి. ఎందుకంటే ఈ నవగ్రహాలన్నీ కూడా సూర్య దేవాలయం దగ్గరే శివుడిని కోసము ప్రార్థించాయంటండి. చంద్ర భగవానుడికి పక్కన కూడా ఒక ఉపాలయం అయితే ఉంటుందండి. లోపలికైతే వచ్చేస్తున్నాము. ఇక్కడ మాకు పూజ అయితే మంచిగా జరిగిందండి. చూసారు కదా, ఇలా చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయండి. లోపల ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క మందిరం అయితే ఉంది. చూసారు కదా, ఈ విధంగా దేవుళ్ళందరినీ దర్శించుకొని వచ్చామండి. మీరు కూడా దేవుణ్ణి దర్శించుకోండి. ఇక్కడ చంద్ర భగవాన్ని దర్శించుకోవడం వల్ల సుఖ సంతోషాలని దీర్ఘ ఆయుష్ని ప్రసాదిస్తాడని ఇక్కడ ఒక నమ్మకం అండి. ఇంకా మానసిక ఒత్తిడిని దుఃఖాన్ని కూడా తగ్గిస్తారనేసి ఒక నమ్మకము. ఇక్కడ కూడా కోనేరు ఉందండి. ఇక్కడ చుట్టూ ఉన్న దేవుళ్ళని దర్శించుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ పెద్ద ఆయనకైతే మేము పూజ చేయించడానికి లోపలికైతే వచ్చామండి. చెప్పాను కదా, ఇక్కడ కూడా మెయిన్ ప్రధాన దైవం వచ్చేసి శివుడేనండి. శివునికి నమస్కారం వేసుకొని అర్చన చేయించుకొని ఇప్పుడు మేము చంద్రభగవానుని దర్శించుకుంటామండి. అక్కడ కూడా పూజ చేయించుకుంటాము. నందీశ్వరుడు కూడా ఎదురుగా ఉన్నాడండి. లోపలైతే వీడియో తీయలేదు. ఇక్కడ కనిపిస్తున్న ఆలయమేనండి చంద్రభగవాన్ ఆలయము. చంద్ర భగవానుడికి పక్కనే ఒక ఉపాలయం కూడా ఉంటుందండి. చంద్ర భగవానుని దర్శించుకోవడం వలన చెప్పాను కదండి, సుఖ సంతోషాలని దీర్ఘాయుష్ని పొందొచ్చు అనేసి. ఇక్కడ పైన సీలింగ్కి రాసులు గ్రహాలు కూడా ఉన్నాయి. చూసారు కదండి, ఇక్కడ ఒక బోర్డు కూడా కనిపిస్తుంది. ఇక్కడ మాత్రమేనండి ఇంగ్లీష్లో చంద్ర భగవాన్ ఆలయం అని రాస్తున్నారు, మూన్ టెంపుల్ అని. ఇంకా ఏ ఆలయంలో కూడా మనకి ఇంగ్లీష్ అనేదే ఉండదండి, ఓన్లీ తమిళ్లో మాత్రమే ఉంటుంది. బోర్డులన్నీ విధంగా చుట్టూ దర్శనం చేసుకొని నెక్స్ట్ ఇంకొక నవగ్రహ ఆలయానికి అయితే బయలుదేరుతున్నామండి. ఇక్కడ చాలా పచ్చటి వాతావరణం ఉంటుందండి. ఆలయము కేతు నవగ్రహ ఆలయం అండి. ఇది నాగనాథ స్వామి ఆలయంగా చెప్తారు. ఇక్కడ పూజలు చేయడం వల్ల నాగదోషము కేతు దోషము తొలగిపోతాయని చెప్తారండి. కీల్ పెరుంపాళెం అనే నవగ్రహ ఆలయానికి అయితే వెళ్ళాము. ఆలంగుడి గురు ఆలయానికి అయితే బయలుదేరి వెళ్ళామండి. ఇక్కడ గురుదోషం పోవాలంటే మనం మామూలుగానే శనగలు అవి దానం ఇస్తుంటాము. ఇక్కడ శనగలతో హారాలు చేసి అమ్ముతుంటారు. లోపలికి వెళ్తే మాత్రం అవి వేయరండి, అక్కడికి వెళ్ళిన వాళ్ళు తీసుకోవద్దు. తర్వాత మేము శని నవగ్రహ స్థలము తిరునల్లారు అయితే వెళ్ళాము. ఇక్కడికి వెళ్ళేలోపు చాలా చీకటి అయితే అయిపోయిందండి. మేము వెళ్ళినప్పుడే ఇక్కడ అభిషేకం అయితే జరుగుతుంది. దర్భరణ్యేశ్వర స్వామి దేవస్థానము, పాండిచ్చేరి కారైకల్ అండి ఇది ఉండేది. మేము
లోపలికైతే బయలుదేరి వెళ్తున్నాము. ఇక్కడ ప్రత్యేకంగా నలమహారాజు శని దోషం నుండి విముక్తి పొందిన ప్రదేశం ఉంది. అందుకే ఇక్కడ శని ప్రభావం తగ్గుతుందని ఒక నమ్మకం అండి. నలతీర్థంలో స్నానాలు ఆచరించి శనీశ్వరుడికి నూనెతో దీపాలు వెలిగిస్తే శని దోషం తగ్గుతుందని ఇక్కడ భక్తులైతే చెప్తుంటారు. ఇక్కడ కూడా ప్రధాన దైవము శివుడేనండి. శివుణ్ణి దర్శించుకోవడము ఆనవాయితీ. ఇక్కడ శనివారము అత్యంత పవిత్రమైన ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయండి. మేము లోపలికైతే వచ్చేస్తున్నాము. ఇక్కడైతే షాపింగ్ అయితే చాలా పెద్దగా ఉందండి. దేవాలయం కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంది. దేవాలయానికి 1 కిలోమీటర్ దూరంలో మనకి నల్లతీర్థం అయితే ఉంటుంది. ఇక్కడ పూసలు చూసారండి, కలర్గా చాలా బాగా అమ్ముతున్నారండి. షాపింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. పూజ సామాన్లు కూడా ఇక్కడ పక్కనే మనం కొనుక్కోవచ్చు. మేము కరెక్ట్గా అభిషేకం జరిగే టయానికైతే వెళ్ళామండి. లోపలికి వెళ్ళగానే అభిషేకం అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా అదృష్టంగా భావించి చాలా సంతోషంగా లోపలికైతే వెళ్ళాము. అభిషేకానికైతే అందుకున్నామండి మేము. ఇక్కడెక్కడ కూడా ఒక ఇంగ్లీష్లో కూడా బోర్డు ఉండదండి. ఏ భాషలో ఉండదు, ఒక తమిళ్ భాష తప్ప వేరే ఏ భాష ఉండదండి. ఇక్కడ లోపల చూసారండి, చాలా అంటే చాలా పెద్ద దేవాలయం అండి ఈ దేవాలయం కూడా. ఇక్కడ పక్కనే మనకి అభిషేకం అయితే జరుగుతుందండి. ఇక్కడ లోపలికి వెళ్ళగానే మనకి ఏనుగు అయితే కనిపిస్తుందండి. లోపలికైతే వచ్చేసాము. లోపల కెమెరా అలౌ లేదని చెప్పారండి. బోర్డులు అయితే వేస్తున్నారు, వీడియోలు ఏమీ తీయకూడదనేసి. ఇక్కడ స్ట్రైట్గా కనిపిస్తుండేదే మనకి ప్రధాన ఆలయము. ఇక్కడ మనము శివుడిని కూడా దర్శించుకోవచ్చు. పూజలు అయితే చాలా బాగా జరుగుతున్నాయండి. ఇవన్నీ చాలా పురాతన దేవాలయాలండి. ఇక్కడ పక్కన ఎక్కువగా జనాలు ఉన్నారు చూసారు కదండి. అక్కడే శనీశ్వర స్వామికి అభిషేకం అయితే జరుగుతున్నారు. ఇక్కడ జనాలు కూర్చొని ఉన్నారు కదండి. ముందు జనాలు అయితే కూర్చున్నారు, వెనక భాగము విపరీతమైన జనాలు అయితే నిల్చొని ఉన్నారండి. శనీశ్వరుడికి అభిషేకం జరుగుతుందనేసి. ఇక్కడ ఏనుగు కనిపిస్తుంది చూసారా, చాలా పెద్ద ఏనుగండి. పిల్లలైతే చూసి చాలా సంబరపడ్డారు. చాలామంది ఏనుగు దగ్గర ఫోటోలు కూడా దిగుతున్నారండి. మనము 1 రూపాయి కాయను తొండంలో పెడితే మనకి ఆశీర్వాదం చేస్తుందండి. ఆ ఏనుగు అంబటి మాత్రం మనకి వీడియోలు ఫోటోలు ఏమీ తీయకూడదని చెప్తున్నారు. ఇక్కడ నుంచి బయట వచ్చి ఏనుగైతే నిలబడుతుందండి. మనము డబ్బులు ఇస్తే తొండంలో పెట్టామంటే ఆ తొండం చూసారు కదా, ఇలా పెట్టుకొని వస్తుంది. భలే హ్యాపీగా అనిపించింది. మనకి ఏనుగు ఆశీర్వాదం ఇస్తుందండి. అవన్నీ వీడియోలు తీయకూడదని చెప్పారు అంబటి, అందుకే మేము వీడియోలు ఏమీ తీయలేదు. వచ్చేస్తుంది చూసారా, వచ్చి బయట ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకొని మేము వచ్చేస్తున్నామండి. చాలా బాగా అనిపించిందండి. వీడియో ఫుల్గా చివరి వరకు చూడండి. మీ అందరికి కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుందండి. లోపలైతే మొత్తము ఇలా విగ్రహాలు అయితే ప్రతిష్ఠించి ఉన్నారండి. మనము దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసినంత దూరము ఇలా విగ్రహాలు అయితే ప్రతిష్ఠించి ఉన్నారు. దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసామండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బయలుదేరి రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము.